గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ సికింద్రాబాద్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు బండ కార్తికారెడ్డి గారి బర్త్డే పురస్కరించుకుని ఈరోజు పొద్దున నుంచి కూడా చాలామంది అభిమానులు బర్త్డే విషయం తెలియజేస్తూ అలాగే సనాతన నియోజకవర్గ ఎక్స్ఎమ్మెల్యే మినిస్టర్ మరి శశిధర్ రెడ్డి గారు కానీ జిల్లా సికింద్రాబాద్ జిల్లా ప్రెసిడెంట్ గారు కూడా వీళ్ళ శ్యామసుందర్ గౌడ్ గారు కూడా వచ్చి విషెస్ కూడా తెలియజేశారు. వారి మాటలు తెలుసుకున్నాం. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అశేష జనవాహిని కూడా బర్త్డే తెలియజేస్తున్నారు. కేక్ కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? సో పార్టీ మీకు ఏమైనా హామీ ఇచ్చిందా సికింద్రాబాద్ మీద? అంటే ఈరోజు ఏం కొత్త కాదు ఈ నియోజకవర్గానికి, లేకపోతే ఈరోజు కొత్తగా ఏం చేసుకోవట్లేదు. ప్రజల్లో జనాల్లో ఉన్న ఉత్సాహంతో ఇంకా నింపడానికి మరొక సెలబ్రేషన్ లాగా వారి అభిమానంతో ఈరోజు జరుపుకోవడం జరిగింది. పార్టీ ఇచ్చే విధంగా మేము పనిచేసుకుంటూ రావడం జరిగింది. పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి అంటే 2020లో మేము జాయిన్ అయ్యాము జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కూడా పని చేసుకుంటూ సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉంటూ, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్న ఏవైతే వ్యతిరేకంగా ఉన్నాయో అవన్నీ కూడా వేలెత్తి చూపించే విధంగా ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తీరే విధంగా ఇక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ప్రజలే మాకు చెప్తున్నారు. వారికి కూడా భవిష్యత్తులో న్యాయం చేయాలని మేము పోరాటం చేస్తున్నాం. గతంలో కూడా 2018 ఎలక్షన్లో కూడా మీరు కాంగ్రెస్ పార్టీ టికెట్ కావాలని ఢిల్లీ కూడా వెళ్ళారు. సో ఈసారి జయసుధన్ ఎక్స్ఎమ్మెల్యే జయసుధన్ భారతీయ జనతా పార్టీలోకి రావటం మీకు పర్మిషన్ అంటే మీకు తెలిసిందా? మీరు ఎలాంటి ప్రయత్నం చేశారు? అయితే ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి రాజకీయాలు మాట్లాడొద్దని అనుకుంటున్నాను. జనాలు వస్తున్నారు కాబట్టి వాళ్ళ అభిమానంతో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం కాబట్టి రాజకీయాలు పక్కన పెట్టి ఈరోజు సెలబ్రేషన్లో మునిగి ఉన్నాం. ధన్యవాదాలు. అభిమానులకి అందరికీ కూడా నమస్కారము. రాబోయే రోజుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ నియోజకవర్గంలో జెండా ఎగురవేస్తుంది. ఆ నమ్మకం నాకుంది. జనాలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు పద్మారావుని పర్మనెంట్గా ఇంట్లో కూర్చోబెట్టాలని. రాబోయే రోజుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఇక్కడ జెండా ఎగురవేస్తుందని పూర్తి నమ్మకం నాకు ఉంది. ఏ విధంగా ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్లయితే ఏ విధంగా వ్యవహరిస్తున్నారో కుటుంబ పాలన ఏ విధంగా రాష్ట్రంలో ఉందో అదేవిధంగా ఇక్కడ నియోజకవర్గంలో కూడా ఉంది. అందరు కూడా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా వారికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. కుటుంబ పాలన పైన లేకపోతే మీరు ప్రజా వ్యతిరేక విధానాలపైన ఏమైనా పోటీ చేసే అవకాశం? నేను మాట్లాడొద్దని అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి మీరు అడుగుతున్నారు. మళ్ళొక రోజు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అనేది మళ్ళీ పెట్టుకుందాము. ఈ బర్త్డే ప్రోగ్రామ్ కానివ్వండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వెరీ మచ్.